హలో ఆల్, వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్. ఈరోజు మనం మెంతికూర పలావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. రోజు తిన్న ఫుడ్ బోర్ కొట్టినప్పుడు, ఇంట్లో మెంతికూర ఉన్నప్పుడు ఈ పలావ్ చేసుకొని తినండి. రుచి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు పచ్చడి ఒక్కటి ఉంటే సరిపోతుంది, అదిరిపోతుంది దీని కాంబినేషన్. అలాగే ఏదైనా కుర్మా ఉంటే కూడా సరిపోతుంది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాచిలర్స్కి ఇది బెస్ట్ రెసిపీ, ఎందుకంటే చాలా క్విక్గా ఈజీగా కూడా అయిపోతుంది. ఏ రోజైనా లంచ్ బాక్సులకైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం దీన్ని ఎలా చేయాలో ముందుగా చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేయండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా హీట్ చేసి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. మసాలా దినుసులు బాగా వేయించినప్పుడే అందులో ఉండే సువాసన మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయల ముక్కలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం మరియు వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు బాగా ఎర్రగా అయిందాక బాగా వేయించుకోండి. దీని తర్వాత మనము కడిగి పెట్టుకున్న మెంతికూర ఆకులు ఉంటుంది కదా, ఒక 2 నుంచి 3 కట్టలు తీసుకుంటున్నాను. బాగా వాష్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇది ఫ్రై చేయడం సరిగా చేయకపోతే మనకు మెంతికూర పలావ్ చేదుగా వచ్చేస్తుంది. అందుకే తప్పనిసరిగా ఇందులో పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత బాగా కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీలు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీలు లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. తర్వాత తప్పనిసరిగా ఒక 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటున్నాను, 2 కప్పులు. ఒకవేళ మీ దగ్గర సోనా మసూరి రైస్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు. బియ్యం వేసిన తర్వాత అందులో ఉండే మాయిశ్చర్ అంతా పోయేదాకా ఒకసారి బియ్యాన్ని ఇలా ఫ్రై చేయండి, ముక్కలు విరిగిపోకుండా. తర్వాత 1 కప్పుకి 1.5 కప్పు నుంచి 2 కప్పుల దాకా నీళ్లు సరిపోతాయి. మీరు ఏ బియ్యం తీసుకుంటే దాన్ని బట్టి కొలతలు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. ఎంత దాకా బాయిల్ చేయాలంటే రైస్ బాగా బాయిల్ అయ్యి పులావ్ బాగా ఉడికిన తర్వాత రైస్ మొత్తము వాటర్ని అబ్జర్వ్ చేసుకునేదాకా బాయిల్ చేయండి. లాస్ట్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పలావ్ క్విక్గా తయారైపోతుంది. ఎంత బాగుంటుందంటే దీని ఫ్లేవర్ చాలా యూనిక్గా ఉంటుంది. లంచ్ బాక్సెస్కైనా మార్నింగ్ టైమ్స్ చాలా క్విక్గా అయిపోతుంది. రైతాతో అయినా కుర్మాతో అయినా ఏదైనా నాన్ వెజ్ కర్రీతో అయినా వెజ్ కర్రీతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్గా సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పొడి పొడిగా ఉండే ఈ మెంతికూర పలావ్ మీరు కూడా చేసుకొని నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి ఎలా కుదిరిందో. థ్యాంక్ యూ.